వికారాబాద్లో ఎస్పీ కోటిరెడ్డి గారి ముందు అలా పరుండి వారిని అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగించాం. అంటే చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామి, మనందరం కలిసి ఒక తాటి మీదకి వస్తాం గురుస్వామి. మీలాంటి గురుస్వామి చెప్తే కొన్ని వేల మంది ఉంటారు. కాబట్టి మనం బయటకు వచ్చి అయ్యప్ప వల్ల మన కుటుంబాలు బాగుపడ్డాయి, మన జీవితాలు బాగుపడ్డాయి, మనం అయ్యప్ప స్వామి తత్వాన్ని బతికించడానికి మనమేం చేస్తున్నాం? కానీ మనం పూజలు పురస్కారాలకైనా పరిమితం. ఒకరు అయ్యప్పని కించపరుస్తారు, ఒక అయ్యప్పని తిడతారు, ఒక రామం తిడతారు. మొట్టమొదటిసారి అయ్యప్ప తిట్టినట్టు మాత్రమే కొన్ని లక్షల మంది అయ్యప్ప రోడ్ల పైనకి వచ్చారు. ఇలాంటి సంఘటన, ఇలాంటి ఊపు ఒక అయ్యప్ప కలిసిన హైదరాబాద్లో పెడితే లక్షలాది